ఏంటి జైల్లో ఎట్లున్నాడంట? జైల్లో రావణ్ కోరికలు. ఏమి మీ కోరిక? జైలు అధికారులు షాక్. చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటని చెప్పుకోండి. జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. ఎవరు అని చెప్పలేదు, నన్ను ఇరికించారు, ఇరుక్కున్నానని చెప్పని తోటి ఖైదీల వద్ద బోరును లేకపోతే తండ్రి తాను ఇరుక్కున్నాడు అంటున్నాడా? ఇరికించారు, పోలీసులు గమన ఇరికిచ్చింది అని చెప్పని బాధపడతారు. రావణ్ నా మీటింగ్ వచ్చి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఆయన చేసిన పనులే ఆయన ఇరుక్కునేలాగా చేశారు. అందరూ మాట్లాడతారు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. లిమిట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు, లిమిట్స్ దాటితే ప్రాబ్లం. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? అరే లోఫర్ నా కొడకల్లారా, శ్రీరాముడు మాత్రమే దేవుడు. హిందువులు కళ్ళల్లో ఎవడైనా పెట్టుకున్నావా? ఒకడున్నాడుగా గుద్ద. అది మూసినదరా. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఓడబడిచాడు ఇక్కడ? భాష బాగుండాలి, నోరు బాగుండాలి, పదం బాగుండాలి. అందరికి ఇదే నోరు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? అందరికి ఇదే నాలికే. అందరూ మాట్లాడిన దానికి భిన్నంగా మన నోటికి వచ్చినటువంటి భాష మనం మాట్లాడుతుంటే అప్పుడు మనం ప్రమాదానికి ముంచుకెళ్ళినట్టే, మన గొయ్యి మనం తీసుకున్నట్లే. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఒక బాధ్యత, దానికి లిమిట్స్ ఉంటాయి. అవతల వాళ్ళని విమర్శించే హక్కు మనకు లేదు. విమర్శించవచ్చు కానీ తిట్టే హక్కు లేదు. దేవుళ్ళని కించపరిచే హక్కు లేదు. దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని విమర్శించకూడదు. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినికి పోతుండే. నేను రకరకాల మనుషులు ఉంటారు సార్. జాగ్రత్త, నాకు ప్రాణహాని ఉంది అనేటటువంటి భయంతో ఆ జోసెఫ్ అక్కడే పెట్టడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడము, మొత్తం అంతా కూడా అక్కడే. అంటే అనుకుంటే అతను కొన్ని పుస్తకాలు కావాలని అడిగాడు సార్. ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవడానికి. ఆ పుస్తకాలు కావాలంటే అది కూడా తెచ్చిచ్చారు. అయితే ఇక్కడ నువ్వా? ఏ, నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెళ్ళే లేవు. ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా? ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడంటాడు సార్. జైలు లోపల ఎవరు లేకపోవడంతో, తనతో ఎవరు వచ్చి మాట్లాడకపోవడంతో, అంటే ముగ్గురు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకా చివరికి అప్పుడు ఒక రకమైనటువంటి స్మైలు, అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని చూసి ఒక రకమైనటువంటి స్మైలు, దాంతో పాటు తనలో తానే మాట్లాడుకోవడం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వివిఐపి ఖైదీ కాబట్టి. ఎందుకు వివిఐపి అంటున్నా అంటే ఇటువంటి మాటలు మాట్లాడి ఎప్పుడైనా వచ్చి ఖచ్చితంగా కొడతారు అనేటటువంటి ఉద్దేశంతో జైల్లో దాడి చేస్తారనే అనుమానంతో సపరేట్ గా పెట్టారా? ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా.